నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో, టావర్ అనే ప్రొసీజర్ అనేది ఈ మధ్య కాలంలో అందరం గూడా చాలా ఎక్కువగా వింటా ఉన్నాం. మరి ఈ ప్రొసీజర్ అనేది దేనికి చేస్తారు? దీని సిగ్నిఫికెంట్ ఏంటి? ఎందుకు ఇది ఎక్కువగా వినపడతా ఉంది? సో, ఈ టావర్ అనే సిస్టమ్ ఏంటంటే ట్రాన్స్‌కెథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ ఆర్ ట్రాన్స్‌కెథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అంటాం మోర్ ప్రిసైజ్‌లీ. అంటే ఇది ఏ కండిషన్ కంటే అయోర్టిక్ వాల్వ్ స్టీనోసిస్ ఆర్ నారోయింగ్ అంటాం. ఈ కండిషన్కి మనం ప్రొసీజర్ అనేది చేస్తాం. మరి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మన గుండెలో 4 గదులు ఉంటాయండి. పైన 2 గదులు, కింద 2 గదులు ఉంటాయి. సో ఈ 2 గదుల మధ్యలో మనకు 2 వాల్స్ ఉంటాయి. అంటే వాల్స్ అంటే డోర్స్ లాగా అనమాట. ఓపెన్ అవుతూ ఉంటాయి, ముడుచుకుంటూ ఉంటాయి మన గుండె కొట్టుకునే పద్ధతిని బట్టి. నెక్స్ట్ థింగ్, కింద గదుల నుంచి లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి మన బాడీకి మొత్తం బ్లడ్ సప్లై చేసేదాన్ని అయోర్టా అంటాం. ఆ అయోర్టాకి లెఫ్ట్ వెంట్రికిల్ కింద గదికి ఒక వాల్వ్ ఉంటుంది, దాన్నే అయోర్టిక్ వాల్వ్ అంటాం. అలాగే రైట్ సైడ్ కింద గది నుంచి బ్లడ్ సప్లై అనేది మన ఊపిరితిత్తులకు సప్లై అవ్వబడుతుంది, దాన్ని పల్మనరీ ఆర్టరీస్ అంటాం. ఆ రెండింటి మధ్య ఉండే ఒక వాల్వ్ని పల్మనరీ వాల్వ్ అంటాం. ఇలా మన గుండెలో 4 గదులు, 4 వాల్వ్స్ అనేది ఉంటాయన్నమాట. సో వయసుతో యూజువల్గా మోస్ట్ కామన్ వాల్వ్ ప్రాబ్లం ఇచ్చేది ఏంటంటే అయోర్టిక్ వాల్వ్. వయసు పెరిగే కొద్దీ ఈ వాల్వ్ అనేది ఈ కాల్షియం అనేది ఏర్పడుతూ స్లోగా ఇలా నార్మల్గా తెరుచుకోకుండా ఇది మూసుకుపోదు, అంటే ఎక్కువగా తెరుచుకోదు, మోస్ట్ కామన్లీ మూసుకుపోతుంది అనమాట. సో ఈ కండిషన్కి ఇంతకుముందు మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఓపెన్ హార్ట్ సర్జరీ ఉండేది. బట్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేసుకునే విధానాన్ని మనం టావీ అంటాం, ట్రాన్స్‌కెథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఎందుకు ఇది సిగ్నిఫికెంట్ అంటే, మనకి 2002 నుంచే ఈ ప్రొసీజర్ అనేది అలవాటులోకి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది మోర్ ఫ్రీక్వెంట్లీ డూయింగ్ ప్రొసీజర్ అంటే వాల్వ్ ట్రీట్మెంట్కి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి ప్రీవియస్గా ఉన్నదాన్ని దీనికి ఏంటంటే, యూజువల్గా ఈ టావీ సిస్టమ్ అనేది ఇనిషియల్గా హై రిస్క్ పేషెంట్ అంటే సర్జరీ ఎవరికైతే చేయలేదో వాళ్ళకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. బట్ ఈ వాల్వ్ డిజైన్స్ కానివ్వండి, ఈ వాల్వ్ ఒక మెటల్ స్ట్రట్స్ కానివ్వండి, వాల్వ్స్ ఉండే పొజిషనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసరికి మోడరేట్ రిస్క్ లేదా లో రిస్క్ అంటే సర్జరీకి తక్కువ రిస్క్ ఉన్నా కూడా ఈ వాల్వ్ ఇప్పుడు చేయించుకోవచ్చు. అంటే మనం ఓపెన్ హార్ట్ సర్జరీని అవాయిడ్ చేసి ఈ సర్జరీ అవసరం లేకుండా ఆ వాల్వ్ ఏదైతే మూసుకుపోయిందో దాని ప్లేస్లో ఇంకో వాల్వ్ తెచ్చి పెట్టుకోవచ్చు. దాన్నే టావీ అంటాం అనమాట. మరి ఇది ఎవరికి చెయ్యాలి అంటే, యూజువల్గా మనము ఇట్ ఈస్ ఇండికేటెడ్ మోర్ దెన్ 65 ఇయర్స్. 65 ఇయర్స్ పైబడిన వాళ్ళకే ఇది బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే మన వాల్వ్ డ్యూరబిలిటీ అనేది మన లైఫ్ స్పాన్కి తగ్గట్టు వస్తుంది కాబట్టి మోర్ దెన్ 65 ఇయర్స్ వాళ్ళకి ఇది బెస్ట్. మరి బార్డర్ లైన్ ఉంటుంది, అంటే 60 to 65 కూడా ఒక్కొక్కసారి చేయొచ్చు. కానీ వాళ్ళల్లో చాలా ఫ్యాక్టర్స్ చూస్తాం. అంటే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా సర్జరీకి, అంటే మన అయోర్టా పొజిషనింగ్ కానివ్వండి, గుండె వీక్ ఉందా, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రీవియస్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయ్యాయా, చెస్ట్ అనేది సరిగా లేదా వాళ్ళకి రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఏదన్నా ఉండి సర్జరీకి రిస్క్ ఎక్కువ ఉంది అంటే అప్పుడు 60 ఏళ్ళకు కూడా మనం ఈ టావీ ప్రొసీజర్ని చేయొచ్చు. సో ఈ టావీ ప్రొసీజర్ ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ కొన్ని కంట్రీస్లో అయితే డే కేర్ ప్రొసీజర్, పొద్దున్న చేసి సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే కంట్రీస్ కూడా ఉన్నాయి. బట్ ఇయర్ మనకి ఏంటంటే మ్యాక్సిమం 2 days స్టే ఉంటుంది, అంటే ఈరోజు చేస్తే రేపు సాయంత్రానికి అట్లా డిశ్చార్జ్ చేసుకోవచ్చు. సో ఇంత లేటెస్ట్ టెక్నాలజీ, అంటే ఇంతకుముందు అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రిప్లేస్ చేసుకోవాలంటే మీరు ఒక 5 days 1 week ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మీ రికవరీకి కూడా టైం పడుతుంది. సో ఈ టావీ ప్రొసీజర్ వల్ల ఏమవుతుంది, మీకు అన్ని రోజులు రికవరీ అవసరం లేదు. ప్రొసీజర్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ ఫాస్ట్. అంటే 2 hours మీకు సర్జరీ అయిపోతుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అంటే మీరు రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. దెన్ డిశ్చార్జ్ అనేది కూడా నెక్స్ట్ డే విత్ ఇన్ 2 days యూ విల్ గెట్ డిశ్చార్జ్. సో ఇంత సేఫ్ అండ్ సింపుల్ ప్రొసీజర్ అయిపోయింది. బట్ ఈ టావీ చేసే ముందర మనము సిటీ స్కాన్ ద్వారా చాలా డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. అంటే మన యూజువల్గా ఈ టావీ ప్రొసీజర్ మన తొడలో ఫిమరల్ ఆర్టరీ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వాల్వ్ తీసుకొని వెళ్ళి అయోర్టిక్ వాల్వ్ ఎక్కడైతే మూసుకుపోయిందో అక్కడ మనం వాల్వ్ పెడతాము. సో ఇవంతా కూడా అంటే ఏ వాల్వ్ పెట్టాలి, ఏ సైజు ఉంటుంది, మనకి ఏమైనా డిఫికల్టీస్ ఏమున్నాయి, ఆ వాల్వ్ పెడితే ఏమన్నా ఈ మన హార్ట్ రేట్ తగ్గే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా సిటీ స్కాన్లో క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే ఏ వాల్వ్ అనేది మనం డిసైడ్ చేస్తామన్నమాట. కాబట్టి దట్ మచ్ సేఫ్. అంటే మనం చేయక ముందే
ఈ ప్రొసీజర్ చాలా సేఫ్గా ప్లాన్ చేస్తాము అండ్ ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ డ్యూరేషన్ 2 hours మ్యాక్సిమం 2 hours అయిపోతుంది, నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోతారు. సో ఇది ఈ TAVI ప్రొసీజర్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్. సో ఎవరికైనా అయోటిక్ వాల్వ్ డిసీజ్ ఉండి ఈ ఏజ్ క్రైటీరియాలో మోర్ దెన్ 60-65 years ఉంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సింపుల్, సేఫెస్ట్ అండ్ షార్ట్ డ్యూరేషన్ ఫాస్ట్ రికవరీ ప్రొసీజర్. సో అలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యూ కెన్ కాంటాక్ట్ హియర్ అట్ అపోలో జూబ్లీ హిల్స్. థ్యాంక్ యూ అండి.